హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫిష్ కర్రీ. ఫిష్ అంటే మామూలు ఫిష్ కాదు, ఇది కొంచెం వెరైటీ ఫిష్ అనమాట. ఈ ఫిష్ పేరు ఏంటో చెప్పనా? పండుకప్ప చేప. దీన్ని పండుకప్ప చేప అని కూడా అంటారనమాట. పేరు వినగానే ఇదేంటబ్బా భలే డిఫరెంట్గా ఉంది అని అనుకుంటున్నారా? పేరే కాదండి, ఇది కుక్ చేసుకొని తింటే టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఈ డిఫరెంట్ చేపని డిఫరెంట్గా కుక్ చేసి డిఫరెంట్గా తింటే ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ డిఫరెంట్ ఫిష్ పీసెస్ కూడా డిఫరెంట్గానే కట్ చేయించుకోవాలి. నార్మల్గా అన్ని ఫిషెస్ లాగా సర్కిల్ షేప్లో కంటే కూడా ఇట్లా కట్ చేయించుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా అతను ఎలా కట్ చేస్తున్నాడో అట్లాగా. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఈ చేపని చిన్న ముక్కలుగా కొట్టించుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నప్పుడు మనం నార్మల్ వాటర్తో కాకుండా కొద్దిగా కల్లుప్పు వేసుకొని వాష్ చేస్తే మనకి ఆ ఫిష్ అనేది స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆ పీసెస్కి కొద్దిగా కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ ముక్కకి పట్టేలాగా కలుపుకొని ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీలోకి కావాల్సిన మసాలాని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, చెక్క, లవంగం, ధనియాలు, వీటిని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా పక్కన పెట్టుకున్న పీసెస్, చింతపండు పులుసు, ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అండ్ 1 cup ఆనియన్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అండ్ టమాటోస్ ఆల్సో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ తీసుకొని ప్యాన్ పట్టుకొని మంచిగా ముక్కల్ని కదపాలన్నమాట. కలిపిన తర్వాత కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ముక్క అనేది ఉడకనిచ్చిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కాసేపు ముక్కని ఉడకనివ్వాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే వేడివేడి పండుకప్ప చేప కూర రెడీ.